హాయ్ అండి. రీసెంట్‌గా 'జూనియర్ ఎన్టీఆర్' పిక్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో, ఎక్కడ అనుకుంటున్నారా? అదేనండి వాళ్ళ బావమరిది మ్యారేజ్‌లో అయితే చూసారు చాలామంది. ట్విట్టర్‌లో కూడా వైరల్ అయ్యాయి. సో, అందరూ చాలా బాధపడుతున్న విషయం ఏంటంటే చాలా సన్నమయిపోయారండి. ఎందుకయ్యారో ఏంటి అసల ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టా‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఎక్కడ చూసినా అదే టాపిక్ అన్నమాట. సో, ఎందుకలా అయింది? తారక్ ఏంటి అసలు ఎందుకంత మరీ అంత థిన్ అవ్వాల్సిన పనే ఉంది? ఎందుకంటే జనరల్‌గా ఆయన థిన్ ఉంటే చాలా మంది అభిమానులకి నచ్చరండి. సో, బేసిక్‌గా ఆయన లావుగా, బొద్దుగా ఉంటేనే చాలా మందికి ఇష్టపడతారు. నేను కూడా అందులో ఒకడిని. ఎందుకంటే అంత బావుంటాడు ఆయన చూడ్డానికి కూడా. సో, లావుగా ఉంటేను. సో, ఎందుకు అంత సన్నం అవ్వాల్సింది? మనం అంతకుముందు 'కంత్రీ'లో చూసాం. చాలా థిన్ అయ్యారు. అసల సినిమా స్టోరీ బావున్నా మెయిన్ అపియరెన్స్ వల్ల సినిమా కొంచెం ఆడలేదు. అందరికి తెలిసిందే గదా! సో, ఈ విషయం మాత్రం చాలా మంది బాధపడుతున్నారు. అభిమానులు గాని, నార్మల్ పీపుల్ గూడా. ఎందుకంటే చాలా బొద్దుగా ఉంటారు. 'దేవరాలు' ఎంత బావున్నారు. మొన్న వచ్చిన 'వార్ 2'లో కూడా చాలా బావున్నారు. సో, దానికి దీనికి కాకుండా మరీ డిఫరెంట్‌గా ఉన్నారు ఈ సినిమాలో. అంటే ఏ సినిమా అనేది అందరికి తెలిసిందే గదా! 'డ్రాగన్' మూవీ కోసమే. కానీ ఎందుకు అంత సన్నబడాల్సొస్తుందని అందరికీ హాట్ టాపిక్ అవుతుంది. సో, ఏదైనా 2 క్యారెక్టర్‌లున్నాయా? మీకు అందరికీ తెలిసింది కదా! 'ఐ' మూవీలో 3 క్యారెక్టర్‌లు చేశారు విక్రమ్. సో, సన్నంగా, లావుగా వేరే వేరే క్యారెక్టర్‌లు. సో, మేబీ అటువంటిదేమైనా ఇందులో ఉందా? అని చెప్పేసి ఎందుకంటే 2 క్యారెక్టర్‌లు కావాలి. ఒకటి సన్నంగా ఉండే క్యారెక్టర్, ఒకటి లావుగా ఉండే క్యారెక్టర్. మేబీ సన్నంగా ఉన్నది మేబీ షూట్ అంతా చేస్తున్నారేమో ఇప్పుడు. తర్వాత మళ్ళీ నార్మల్‌గా ఆయన లావుగుండే క్యారెక్టర్ వచ్చేసి అది చేస్తారేమో అనుకుంటున్నారు. బట్ అదే నిజమైతే మాత్రం ఓకే. బట్ సినిమా మొత్తం ఇలా ఉంటే మాత్రం చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే అన్నని అలా చూడడానికి చాలా మంది బాధపడతారండి. సో చూద్దాం మరి ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఏదో మ్యాజిక్ అయితే చేయాలి. సినిమా బ్లాక్ బస్టర్ అయితే చేయాలి. ఎందుకంటే తారక్ అన్న మామూలుగా కష్టపడడం లేదండి. సో ఆయన కష్టానికైతే తగ్గ ఫలితం అయితే రావాలి. సో నిజంగా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ. ప్రశాంత్ నీల్ పై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అందులో తారక్ వైపే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. సో మంచి మూవీ అయితే కావాలి ఇది. 'తారక్ బైక్' మొత్తానికైతే హిట్ పడాలి. గట్టి హిట్ పడాలి. సాలిడ్ హిట్ పడాలి. ఎందుకంటే ఆయన కష్టానికి పడాలి. ఎందుకంటే అంత కష్టపడ్డారు ఈ మూవీ కోసం. సో నేను ఇప్పుడు ఇంతవరకు చూడలేదండి. నార్మల్‌గా ఏదో ఒక 5 కేజీస్ వరకు తగ్గారు. ఆ సినిమాలు చాలా చేశారు. బట్ ఇంత తినేది ఎప్పుడు చూడలేదండి. చాలా సన్నం అయిపోయారు. ఆయన ఫోటోలు చూస్తుంటే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తది. సో ఎందుకింత అవసరమా మనకి? ఎందుకంటే ఆయన సినిమా ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఉంది. ఆయన ఎలా ఉన్నా చూస్తారు. బాగున్నా, బాగోపోయినా ఆయన సినిమాలు మాత్రం చూడడం అయితే ఆపరు కదా! ఫ్యాన్స్ అయితే. సో ఎందుకంత సన్నం అవ్వాలి? ఎందుకంత అంటే అభిమానుల కోసం అని చెప్పి అంటారాయన. చూద్దాం మరి. సో ఈ ఎఫర్ట్స్ అన్ని దేనికోసం అంటే కొద్దిసేపు ఆగాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో అట్‌లీస్ట్ మనకొక గ్లింప్స్ గాని, ఒక టీజర్ గాని ఏదైనా వచ్చిందంటే అప్పుడు అందులో తెలుస్తది మనకి ఏ విధంగా చూపించబోతున్నారని. సో అంతవరకు మనం ఏమి మాట్లాడకూడదు ఈ టాపిక్ కోసం. ఏదైనా గాని మంచి హిట్ పడాలి అన్నకైతే సో ప్రశాంత్ నీల్ ఏదో మంచిగా మ్యాజిక్ చేసి ఏం చేసినా గాని సినిమాలో ఒక పార్ట్ ఆఫ్ ది భాగం అవ్వాలి. ఈ సన్నంగున్నా గాని. సో బాగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. లెట్స్ సీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్.